నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. దీన్ని స్కామ్ అనాలను, లేకుంటే వాళ్ళకెళ్ళి సిస్టమ్ ఎర్రర్ అనాలను, లేకపోతే వీళ్ళు చేసే చీటింగ్ అనాలను, నాకైతే అర్థమైతలేదు. నేనేం మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికీ అర్థమైంటది. ఎయిర్టెల్ 5G స్కామ్ గురించి. నేను కూడా ఒక బాధితున్నే దీనిలో. మనకి ఇప్పుడైతే చాలా మంది రిపోర్ట్ చేసేది ఏంటంటే ఎయిర్టెల్ పేరుకి 5G ఇస్తుంది, కాకపోతే మనకి డైలీ 2GB వస్తుంది కదా, దాంట్లో మనకి 4G స్పీడ్స్ బదులు 5G స్పీడ్స్ ఇచ్చి ఆ డేటాని కట్ చేసేస్తుంది. అది అయిపోయిన తర్వాత 5G రావట్లేదు. 5G రావట్లేదు అంటే సరిపోద్ది, కానీ మళ్ళీ 4G కూడా రాదు. కనీసం నీకు వాట్సాప్ లో మెసేజ్ కూడా పోదు, అంత దారుణంగా చేస్తుంది ఇప్పుడు ఎయిర్టెల్. సాయిరామ్ అనిపిస్తుంది. లాస్ట్ 3 months ముందర వరకు నేను కూడా ఎయిర్టెల్ యూజర్ని. 3 months బ్యాక్ జియోకి స్విచ్ అయ్యా. ఎందుకంటే నేను ఇంట్లో ఇట్టా వైఫై వాడుకుంటా, 100 MBPS స్పీడ్ వస్తుంది ప్రశాంతంగా. నాకు ఈ అన్లిమిటెడ్ తో అవసరం ఏముంది అని చెప్పేసి నేను జియోకి స్విచ్ అయ్యి నార్మల్ బేసిక్ ప్యాక్ వేసుకుంటుంటే, ఇప్పుడు జియో కూడా కర్మ కొద్ది 300 చేసి పడేసింది దాన్ని. దేవుడా అనిపించింది. అసలు 1.5 GB ప్యాక్ 200 రూపీస్కి తీసుకురావచ్చుగా, ఎందుకు వీళ్ళు ఇంత రేట్లు పెడతారు? 50 రూపాయలు పెంచి పెడితే బెడ్ 250 రూపీస్కి, ఇంకా తగ్గించేది పోను. సరే, ఇప్పుడు మనం ఎయిర్టెల్ ఇష్యూ గురించి మాట్లాడదాం. మనకేందంటే ఎయిర్టెల్ గడు 5G ఇస్తాడు. ఎప్పుడు వాడికి సిగ్నల్ మనకి 5G+ అని పడుతుంది చూసినారా, అప్పుడు ఇస్తాడు. ఇచ్చినది మనకి మామూలుగా ఇస్తాడా, హై స్పీడ్ ఇస్తాడా అంటే కొన్ని ఏరియాల్లో ఇస్తాడు, కొన్ని ఏరియాల్లో ఇవ్వడు. కొన్ని ఏరియాలో పోతే కాల్స్ కూడా కలవు. మళ్ళీ ఏంటి, మనకి 5G ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ పర్సనల్ అంట, కమర్షియల్ అంట. ఇప్పుడు నా ఫోన్ ఉంది బ్రో, నీ ఫోన్కి హాట్స్పాట్ తో డేటా ఆన్ చేయాలా, నీ ఫోన్లో డేటా అయిపోయింది, అప్పుడు నేను నీకు హాట్స్పాట్ ఆన్ చేసేది కూడా కమర్షియల్ అంట. డేటా షేరింగ్ కమర్షియల్ ఎట్టవుతుంది బ్రో, అమ్మో అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు హాట్స్పాట్ తో షేర్ చేయలేవు. మళ్ళీ ఏంటి, నువ్వు ఏదన్నా లార్జ్ ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నావు అనుకో, ఒక 2-3 GB పైన, లైక్ మూవీస్ అనుకో, లేకుంటే ఏమైనా ఫైల్స్ అనుకో, కొన్నిసార్లు డౌన్లోడ్ అయితే కొన్నిసార్లు డౌన్లోడ్ కావు. ఏంది రీజన్ అంటే అది కమర్షియల్ యూజ్ కిందకు వస్తుంది అంట. బాబాయ్ మెంటల్ ఎక్కిపోయింది అసలు. అంతెందుకు, నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఒక 3 months బ్యాక్ నేను వేరే ఏరియాకి వెళ్తున్నాను చదువుకోవడానికి. అక్కడ అది ఇది అని వర్క్ ఉండి కొద్దిగా వెళ్ళా. నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఎయిర్టెల్ 5G వాడతా కదా, అక్కడ పోయిన తర్వాత కూడా ఎయిర్టెల్ 5G వాడా. వచ్చింది పర్లేదు, 5G కూడా వస్తుందిరా దీన్ని అని నైట్ ఏం చేసిన అంటే, నైట్ పడుకుంటూ 5G వాడుకుంటూ బంద్ చేయడం మర్చిపోయి పడుకున్నా. నేను మళ్ళా వీడియో ప్లే చేయలే, ఏం ప్లే చేయలే. పొద్దున్న లేసరికి డేటా గాయబ్. 4G డేటా లేదు, 5G డేటా లేదు. ఏందిరా ఇది అనిపించింది. తర్వాత చూస్తే ఏంటి, 50 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే అప్పుడు నీకు మళ్ళీ 5G డేటా వస్తుందంట. ఎందుకు? నేను డేటా వాడకున్నా, ఒక ఆఫ్ చేయకుంటే డేటా అయిపోయింది. ఎందుకు అసలు? ఏంది ఇది, స్కామా ఏంది? ఏం అర్థం కాలే నాకు. అట్లా ఒక 4-5 సార్లు జరిగే లోపల ఇంకా నాకు పిచ్చిలేసి జియోకి స్విచ్ చేసుకున్న తర్వాత నేను మంత్లీ రీఛార్జ్ చేసుకుంటాను. నాకు ఇంత కాల్స్ కావాలరా, నేనా ఎప్పుడైనా బయటికి పోతే 1 GB ఉంటే బెటర్ అని చెప్పేసి నార్మల్ది 1.5 GB ప్యాక్ చేసుకున్నా. 30 daysకి వస్తుంది అని. 30 days కాదు, 28 days చేసుకున్న తర్వాత ఈడు కూడా ఏం చేసినాడు, 2 months బ్యాక్ పెంచేసిండు, 300 చేసిండు. ఇంకా 300 చేస్తే ఏం చేయాలా? ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కనే ఉండేది, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళ ఇళ్ళు అయితే తమ్ముళ్ళు, తాతలు, బామ్మడుతులు అందరు ఉంటారు. ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు ఉంటాయి. అన్ని సిమ్ములకి 300 పెట్టి రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలన్నా. ఏంది అంటే, ఏది జనాల దగ్గర నుంచి డబ్బులు ఎట్లా దోచొచ్చు అని నేను PhD చేసినట్టే చేస్తున్నారు. సారీ, ఈ నేల అనకూడదు, వీళ్ళు చాలా మంది. మనకి జియో పెంచిండని ఎయిర్టెల్ పెంచినాడు. ఇంకా మనం BSNL వాడదామంటే తెలిసిందే కదా, టవర్ రాదు. టవర్ వస్తుంది కానీ కాల్స్ కనెక్ట్ కావు. మళ్ళీ ఏంది, మెసేజ్లు ఉంటాయి కదా, OTPలు. ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ రీసెట్ చేసినావు బ్రో ఫోన్ ని, రీసెట్ చేసిన తర్వాత నువ్వు వాట్సాప్ లాగిన్ కావాలనుకుంటున్నావు, నెంబర్ కొడతావు, గెట్ OTP కొడతావు. కొట్టిన తర్వాత నీకు OTP రావాలంటే అది ఎంతసేపు ఇద్ది తెలుసా? ఆ OTP వచ్చే లోపల అది ఎక్స్పైర్ కూడా అయిపోద్ది. అందుకే కొన్నిసార్లు తలకాయ తింటది అని చెప్పేసి ఇంకా దాన్ని కూడా స్విచ్ కాబుద్ది కాలే. ఇప్పుడు ఎట్టుందంటే, నువ్వు సస్తావో సావు, మాకు అవసరం లే, మాకు డబ్బులు వస్తే చాలన్నట్ట తయారైనాయి టెలికాం కంపెనీస్. ఇంకా చెప్పలేము ఏంటికి.
నువ్వు ఒకవేళ పోనీ ఇప్పుడు నేను కంటెంట్ క్రియేటర్ అనుకో, నాలానే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒకవేళ తీసుకుందామన్నా కూడా అన్లిమిటెడ్ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత దానిలో ఎట్టుంటది అంటే, నువ్వు హాట్స్పాట్ తోటి వేరే వాడికి షేర్ చేయలేవు, నీ కంప్యూటర్ నువ్వు షేర్ చేసుకోలేవు, వేరే ఫోన్ కి షేర్ చేసుకోలేవు. ఎందుకు అన్లిమిటెడ్? ఇంకా మళ్ళీ నువ్వు ఎక్కువ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోలేవు. ఇప్పుడు ఫర్ సపోజ్ వీడియో రికార్డ్ చేసినాం, యూట్యూబ్ కి అప్లోడ్ చేయాలంటే మనకు కనీసం ఒక 10 GB అన్నా కావాల్సి వస్తుంది కదా. అప్లోడింగ్ లిమిట్ చేసేస్తాడు వాడు, అప్లోడింగ్ లిమిట్. అది కూడా ఎంత, ఇప్పుడు నీకు డౌన్లోడ్ స్పీడ్ 600 MBPS వచ్చింది అనుకో, అప్లోడ్ స్పీడ్ ఎంత వస్తుంది తెలుసా? 4 MB వస్తుంది. అసలు ఇంత పెద్ద స్కామ్ అంటే బాబోయ్. 4 MB తోటి ఏం చేసుకోవాలా? ఆ 4 MB ఏమన్నా కాన్స్టెంట్ వస్తుంది దానికి? లే, నీది డేటా అయిపోతుంది చూసినావా 2 GB, ఆ 2 GB వరకే 4 MB అది వస్తుంది. అది అయిపోయిన తర్వాత నీకు డౌన్లోడ్ రాదు, అప్లోడ్ రాదు, దెబ్బకి 0 kbps అయిపోద్ది. 0 అయిపోయి నీకు వాట్సాప్ లో మెసేజ్ పోదు. నువ్వు ఇప్పుడు పెట్టినావు నీ పాపకి హాయ్ అని, అది ఈ రోజు రాత్రికి పోయి ఉంటది. అది ఎప్పుడు 12 గంటలకి, ఎప్పుడు కొత్త డేటా వస్తుంది కాబట్టి అందరూ పోదు. ఇంత టార్చర్ అయిపోయిందంటే చాలా మంది వీడియోస్ చేస్తున్నారు స్కామ్ అని చెప్పేసి. ఇది ఒక రకంగా స్కామో కాదో నాకు తెలియదు కానీ చాలా ఎఫెక్ట్ అయ్యాం చాలా మంది మటుకు. అందరు జియోకి స్విచ్ కావడానికి ఇదే కారణం. అయితే వీళ్ళు తెలుసుకొని కొద్దిగా అర్థం చేసుకొని కొంచెం ప్లాన్స్ లో ఏమైనా చేంజ్ చేయడమో, లేకుంటే రియల్ గా మొత్తం 5G చేయడమో చేస్తే బాగుంటది. ఇప్పుడు జియో ఉంది, జియో ఎక్కడ మెన్షన్ చేయలేదు కమర్షియల్ యూజ్ అది ఇది తోలు పోసామని. నీకు అక్కడ 5G సిమ్ ఉంటే నువ్వు హాట్స్పాట్ ఆన్ చేసుకో, కంప్యూటర్ పెట్టుకో, ఏమైనా పెట్టుకో, అది వస్తూనే ఉంటది. కాకపోతే దానిలో కూడా అప్లోడ్ స్పీడ్ అంత రాదనుకోండి, కానీ మనకి పని జరిగిపోతుంది కదా. ఇది ఎయిర్టెల్ అట్ట కాదు, కొంచెం సతాయిస్తారు వీళ్ళు. వీళ్ళది ఎయిర్టెల్ వాడాల్సింది ఏంటికంటే కాల్ డ్రాప్స్ ఒక్కటి కావని వాడాలా, లేకపోతే అసలు పనికే రాదు బ్రో. వీళ్ళు చేసే పనులకి చిరాకు చేస్తుంది. ఎంతకాలం అని భరిస్తారు బ్రో జనాలు కూడా. అందరు అందుకే జియోకి స్విచ్ అయిపోతున్నారు, లేకుంటే బిఎస్ఎన్ఎల్ పోతున్నారు. బిఎస్ఎన్ఎల్ 200 రూపీస్ ఇస్తే 2 GB పర్ డే వస్తుంది బ్రో. అది 200 180 గుర్తులేదు కానీ వస్తుంది. 2 GB పర్ డే 4G వస్తుంది. అది ఇంకా అది బెటర్ చార్జ్ కదా. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎయిర్టెల్ మీద నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెప్పడానికి చేశాను. వీళ్ళు కొద్దిగా మారితే బాగుంటది. కంపెనీస్ కూడా ఇంత డబ్బులు తీసుకుంటున్నారు కదా నెలకి, ఇస్తే ఏమిపోయా. లేకపోతే అప్పట్లాగా మనకి 10 రూపీస్ది రీఛార్జ్ చేసుకుంటే 7 రూపీస్ డేటా అంటున్నా, 10 రూపీస్ది రీఛార్జ్ చేసుకుంటే 7 రూపీస్ టాక్ టైం వస్తుండే కదా. వ్యాలిడిటీ ఇంకా అన్లిమిటెడ్, ఎప్పుడుకైనా వాడుకోవచ్చు. అలా ప్లాన్ తీసుకురా. మనం ఇంట్లో వైఫై ఉన్న వాళ్ళు, మనలాంటి వాళ్ళు, కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు బేసిక్ రీఛార్జ్ చేసుకొని ఉంటారు కదా. మళ్ళీ మేము మిస్డ్ కాల్ ఇచ్చుకుంటాం. అప్పుడు లెక్కనే, అప్పుడు ప్రశాంతంగా ఉంటుండే. ఊగా మిస్డ్ కాల్ వేసి అవతల అన్లిమిటెడ్ ఉన్నాడు, డబ్బులు ఉన్నాడు ఫోన్ చేస్తుండే. ఇప్పుడు అన్ని పంచాయతీలు. ఇప్పుడు మన ఇంట్లో వైఫై ఉందనుకో, వైఫై కాలింగ్ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఒక టెలిఫోన్ తీసుకొని. అది బిఎస్ఎన్ఎల్ అయినా, జియో అయినా, ఎయిర్టెల్ అయినా, ఇంకా చాలా రకాల కంపెనీ ప్రొవైడర్స్ ఉంటారు. వాళ్ళదైనా సరే మనం ఒక టెలిఫోన్ తీసుకుంటే ఫ్రీగా కాల్ చేసేసుకోవచ్చు. అది టెలిఫోన్ దానికి అటాచ్ చేసుకోవాలంతే, వైఫై కాలింగ్ ఉంటుంది మనకి. జస్ట్ బేసిక్. మన సిమ్ డియాక్టివేట్ కాకుండా ఉన్నా కూడా మనం రీఛార్జ్ చేయకుండా వదిలేస్తుంటే. ఈ ట్రై మామ ఉన్నాడు కదా, పంచాయతీ పెట్టాడు. 90 days రీఛార్జ్ చేయకపోతే తర్వాత నీది సిమ్ ఏకంగా పనిచేయదంట, మాయం ఫస్ట్. అట్లనే మా మామయ్యది, మా దోస్త్ గాంధీ సిమ్ 3 months రీఛార్జ్ చేయకపోతే ఇచ్చేసినారు వేరే వాళ్ళకి. దానికి వాళ్ళ మర్చిపోయినారు రీఛార్జ్ చేయడం, ఇంకా టైం ఉంది కదా అని. ఇంకా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అవి ఇవి పర్సనల్ డేటా అంతా వేరే వాడి చేతిలో ఉంటది, వాడు యాక్సెస్ చేస్తాడు కదా. ఇప్పుడు ఇది ఎట్లా డేటా బ్రీచ్ అయినట్టే కదా. వీళ్ళు మాత్రం అర్థం చేసుకోరు బ్రో. ఇప్పుడు నాది మొన్న ఒక 3 days బ్యాక్ నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి, రీఛార్జ్ చేసుకొని. నాది రేపు అయిపోతుంది ప్లాన్. 4 రోజుల నుంచి అన్ని సార్లు ఫోన్ చేసి దొబ్బకుంటే ఎందుకు దొబ్బుతారు బ్రో? అసలు నాకు దొబ్బి రీఛార్జ్ ఇంకా అయిపోక ముందరనే ఎట చేసుకుంటావు, ముందరనే చేసి పెట్టుకోవాలన్నా. నీకు ఏదో ఫోన్ చేసి సావదింతనే ఉంటారు. మళ్ళా ఏమన్నంటే మీ సిమ్ములు డియాక్టివేట్ అయిపోతాయి. ఎందుకు ఏందో ఏమో బ్రో. ఉంటా, బాయ్.